Good morning. I am B. Anusha. I am working to Sir C.R. Reddy College for Women, Eluru, 2nd BCom BSc, 4th semester, Leadership Education, 2nd unit. Topic is perception. Topic is perception. Perception అంటే అవగాహన. Introduction అంటే పరిచయం. Perception is the basic cognitive or psychological process. అవగాహన అనేది వ్యక్తుల మానసిక స్థితిగతులపై ఆధారపడి ఉండే ఒక పద్ధతి. Perception is the process of understanding the information received from the environment. Perception is the process అంటే అవగాహన అనేది ఒక పద్ధతి ద్వారా జరుగుతుంది. అంటే అండర్స్టాండింగ్, మనం అర్థం చేసుకోవడం ద్వారా, ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం సేకరించడం ద్వారా అవగాహన అనేది మనం పొందగలం. అంటే దేన్నైనా మనం అర్థం చేసుకోవడం ద్వారా, మనం ఏదైనా సమాచారాన్ని సేకరించడం ద్వారా అవగాహన అనేది పొందగలం. డెఫినిషన్ ఆఫ్ పర్సెప్షన్. డెఫినిషన్ అంటే నిర్వచనం. అంటే అవగాహనకి కొన్ని నిర్వచనాలు అనేవి ఉన్నాయి. Perception is defined as the process of selecting, organizing and interpreting or attaching meaning to events happening in environment. Perception is defined as the process of selecting, organizing and interpreting or attaching meaning to events happening in environment. అవగాహన అనేది నిర్వచించబడే ఒక పద్ధతిని ఎంచుకోవడం, అలాగే దానిని వివరించి ఒక అర్థాన్ని కల్పించి కొన్ని సంఘటనల ద్వారా, వాతావరణం ద్వారా అవగాహన చేసుకోవడం. అంటే అవగాహన యొక్క నిర్వచనం ఏంటి? ఒక పద్ధతిని ఎంచుకోవడం. అవగాహన అనేది నిర్వచించబడే ఒక పద్ధతిని ఎంచుకోవాలి. ఆ పద్ధతిని ఎంచుకున్న తర్వాత దాన్ని వివరించడం అనేది జరుగుతుంది. అలా వివరించిన ఒక అర్థాన్ని కల్పించి కొన్ని సంఘటనల ద్వారా వాతావరణాన్ని నియమించుకొని దాన్ని అవగాహన చేసుకోవడం అనేది జరుగుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్సెప్షన్. క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు. పర్సెప్షన్ అంటే అవగాహన. అవగాహనకి కొన్ని లక్షణాలు అనేవి ఉన్నాయి. Perception is an important factor of human behavior. Perception is an intellectual process. It processes the following characteristics. Perception is an important factor of human behavior. అంటే అవగాహనకి ముఖ్యమైన కారకం మానవ ప్రవర్తన. అంటే ఒక అవగాహనకి ముఖ్యమైన కారకంగా ఏం చెప్పుకోవచ్చు? మానవుని యొక్క ప్రవర్తన. పర్సెప్షన్ అనేది మేధాశక్తిలో ఒక పద్ధతి. పర్సెప్షన్ అనేది అంటే అవగాహన అనేది మేధాశక్తిలో ఒక పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ప్రాసెస్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే అవగాహన చేసుకోవడానికి ఈ క్రింది అవగాహన అనేది మనం ఎలా చేసుకోవాలి, అవగాహనకు సంబంధించిన లక్షణాలను ఈ క్రింది విధంగా ఇవ్వడం అనేది జరిగింది. అవేంటో చూద్దాం. ఆ లక్షణాల్లో ఫస్ట్ వన్ సెలెక్టివిటీ. సెలెక్టివిటీ అంటే ఎంపిక చేసుకోవడం.
Individuals cannot sense all the information surrounding them due to biological and psychological reasons. Only more interesting and relevant things are selected. Individuals select those factors which are consistent to their past experiences. సెలెక్టివిటీ అంటే ఎంపిక చేసుకోవడం. వ్యక్తిగత పరమైనటువంటి సమాచారాన్ని జీవశాస్త్రంగాను మానసిక కారణాలని మనం చెప్పలేము. మనకు ఎక్కువ ఆసక్తి కలిగే విషయాలపైన మనం చేసుకున్నటువంటి అవగాహనని మనం చెప్పవచ్చు. అంటే మనం ఏ విషయం పైన అయితే ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి చూపిస్తామో ఆ విషయాల నుండి మనం నేర్చుకునే అనుభవాల ద్వారా వచ్చేదాన్నే అవగాహన అంటారు. సెకండ్ వన్ క్లోజర్. క్లోజర్ అంటే మూసివేత. Many times individuals who do not have complete information to make judgments have a tendency to make their own assumptions about missing information and close the gap. This tendency to fill the gap is called closure. అంటే మూసివేత. కొన్ని సందర్భాల్లో అంటే తీర్పులు ఇవ్వడానికి పూర్తి సమాచారం లేని వ్యక్తులు చాలాసార్లు తప్పిపోయిన సమాచారం గురించి వారి సొంత సందేహాలను మరియు ఖాళీని మూసివేసే ధోరణిని కలిగి ఉంటాయి. అంటే ఖాళీలు పూరించే ఈ ధోరణిని మూసివేత అంటారు. అంటే ఆ ఖాళీని పూరించే ఈ సమాచారాన్నే ఏమంటారు? మూసివేత. థర్డ్ వన్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే ఏంటంటే సందర్భం. Context is an environment or a setting in which individual understanding or perception occurs. The context is made up of physical factors such as light, heat, etc. and the emotional and social factors. కాంటెక్స్ట్ అంటే సందర్భం అనేది ఒక వాతావరణం లేదా వ్యక్తిగత అవగాహన లేదా అవగాహన ఏర్పడే ఒక అమరిక. సందర్భం కాంతి, వేడి అంటే లైట్, హీట్, కాంతి, వేడి ఎక్సెట్రా భౌతిక కారకాలతో మరియు భావోద్వేగ మరియు సామాజిక కారకాలతో రూపొందించబడుతుంది. ఫోర్త్ వన్ పర్సెప్షన్ వర్సెస్ సెన్సేషన్. అంటే పర్సెప్షన్ అంటే అవగాహన మరియు సంచలనం. Perception and sensation are used synonymously, but actually they are different. The physical sense like vision, hearing, touch, smell and taste are different from perception. The sensation deals with very elementary behavior which is largely determined by physiological functioning. Perception, on the other hand, is much more complex and broader than sensation. పర్యావరణం పరంగా ఉపయోగించబడతాయి. ఏంటవి? అవగాహన మరియు సంచలనం అనేవి పర్యావరణ పరంగా ఉపయోగించబడతాయి. కానీ సాధారణంగా ఇవి భిన్నంగా ఉంటాయి. అవగాహన, సంచలనం సాధారణంగా భిన్నంగా ఉంటాయి. అంటే వ్యతిరేకంగా ఉంటాయి. దృష్టి, వినికిడి, స్పర్శ, వాసన, రుచి వంటి భౌతిక భావం అవగాహనకు భిన్నంగా ఉంటుంది.
సంచలనం చాలా ప్రాథమిక ప్రవర్తనతో వ్యవహరిస్తుంది. ఇది శారీరక పనితీరు ద్వారా ఎక్కువగా నిర్ణయించబడుతుంది. అవగాహన మరొక వైపు సంచలనం కంటే చాలా క్లిష్టంగా మరియు విస్తృతంగా ఉంటుంది. అవగాహన వేరు, సంచలనం వేరు. అంటే ఈ రెండు భిన్నమైన పద్ధతులు అయినప్పటికీ క్లిష్టంగా మరియు విస్తృతంగా ఉంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సెప్షన్. అంటే అవగాహనను ప్రభావితం చేసే అంశాలు. Perception of an individual is influenced by a number of factors. They are of two kinds, internal and external factors. The various factors influencing perception are discussed below. అంటే అవగాహన ప్రభావితం చేసే అంశాలు. ఒక వ్యక్తి యొక్క అవగాహన అనేక కారకాలచే ప్రభావితమవుతుంది. అవి రెండు రకాలు. ఒకటి అంతర్గత మరియు రెండు బాహ్య కారకాలు. అవగాహనను ప్రభావితం చేసే వివిధ అంశాలు ఈ క్రింది విధంగా చెప్పబడ్డాయి. అంటే వీటిని ప్రభావితం చేసే అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్. అంటే శారీరక కారకాలు. ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటమ్మా? శారీరక కారకాలు. Physiological factors are related to the biological arrangement of organs. Perception of an individual is influenced by his physiological conditions. అంటే శారీరక కారకాలు అవయవాల జీవ అమరికకు సంబంధించినవి. ఒక వ్యక్తి యొక్క అవగాహన అతని శారీరక పరిస్థితుల ద్వారా ప్రభావితమై ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క అవగాహన అతని శారీరక పరిస్థితుల ద్వారా ప్రభావితం అవుతుంది. సెకండ్ వన్, నీడ్స్ అండ్ డిజైర్స్. అంటే అవసరాలు మరియు నిర్ణయాలు. అంటే అవసరాలను నిర్ణయించడం. Needs and desires play a vital role in perception. For example, a frustrated person understands everything in a negative manner. Perception of a frustrated person is extremely different from that of a happy going person. అంటే అవగాహనలో అవసరాలు మరియు కోరికలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎగ్జాంపుల్, విసుగు చెందని వ్యక్తి ప్రతిదీ ప్రతికూల పద్ధతిలో అర్థం చేసుకుంటాడు. విసుగు చెందిన వ్యక్తి యొక్క అవగాహన సంతోషంగా వెళ్ళే వ్యక్తికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అంటే విసుగు చెందిపోయాడు అనుకోండి వ్యక్తి, తను ప్రతిదీ కూడా ప్రతికూల పద్ధతిలో అర్థం చేసుకుంటాడు. అంటే వ్యతిరేకంగా అర్థం చేసుకుంటూ ఉంటాడు. అదే విసుగు చెందని వ్యక్తి యొక్క అవగాహన అనేది సంతోషంగా ఉంటుంది. అంటే తను ఏ పనికి ఒక పని చేసినప్పుడు ఆ పనికి వచ్చే ఫలితం ఎంత లేట్ అయినా సరే దానికి విసుగు చెందకుండా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ విసుగు చెందని వ్యక్తికి విసుగు చెందే వ్యక్తికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ అవగాహన అనేది పూర్తి భిన్నంగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి. పర్సనాలిటీ అంటే వ్యక్తిగతం. Individual personality is another internal factor
that has a great influence on perceived behavior. It is a true saying that automatic people perceive the things in favorable terms, cosmetics people in negative terms. అంటే పర్సనాలిటీ అంటే వ్యక్తిగత వ్యక్తిత్వం అనేది మరొక అంతర్గత కారకం. ఇది గ్రహించిన ప్రవర్తనపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అంటే ఇది గ్రహించిన ప్రతి ఒక్కరి ప్రవర్తనపై గొప్ప ప్రభావాన్ని అంటే ఇండివిజువల్ అంటే వ్యక్తిత్వం గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ప్రవర్తనపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఆశావాద ప్రజలు అనుకూలమైన విషయాలను, నిరాశవాద వ్యక్తులను ప్రతికూల పరంగా గ్రహిస్తారనేది నిజమైనది. అంటే వ్యక్తికి ఎప్పుడూ కూడా ఆశావాదం అనేది ఉండాలి. అప్పుడు ప్రజలు అనుకూలమైన విషయాలను గ్రహించడం అనేది జరుగుతుంది. అలా కాకుండా నిరాశావాదం ఉంటే కనుక ప్రతి విషయాన్ని కూడా వ్యక్తులు ప్రతికూలంగా ఆలోచించడం అనేది జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి అవగాహన అనేది ఉండదు. ఫోర్త్ వన్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. Generally, experience and knowledge will have impact on perception. Successful experiences enhance and boost the positive understanding and self-confidence, whereas failure removes or decreases self-confidence. అంటే ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. సాధారణంగా అనుభవం మరియు జ్ఞానం అవగాహనపై ప్రభావం చూపుతాయి. అంటే ఇంపాక్ట్ ఆన్ పర్సెప్షన్ అంటే అవగాహనపై ప్రభావం చూపుతాయి. విజయవంతమైన అనుభవాలు సానుకూల అవగాహన మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అంటే అనుభవాలు సానుకూలమైన అవగాహన వల్ల అంటే మన విజయాలు సాధించడం వల్ల విజయవంతమైన అనుభవాలు మనం పొందడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం అనేది పెంపొందడానికి కారణమవుతుంది. ఏంటి? ఎక్స్పీరియన్స్, అనుభవం అనేది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫ్యామిలీ అంటే కుటుంబం. ఫ్యామిలీ హ్యాస్ ఏ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పర్సెప్షన్. పీపుల్ develop attitudes and value system generally prevalent in the family. ఫ్యామిలీ అంటే కుటుంబం. అవగాహనపై కుటుంబం ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. ప్రజలు సాధారణంగా కుటుంబంలో ప్రబలంగా ఉన్న వైఖరులు, యాటిట్యూడ్ అంటే వైఖరులు మరియు విలువ వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. అంటే ఫ్యామిలీలో వారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క వైఖరులు మరియు విలువ వ్యవస్థను అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. సిక్స్త్ వన్ కల్చర్ అంటే సంస్కృతి, సాంప్రదాయాలు. The society and culture in which a person lives have a major impact on one's attitudes, values and a way of perceiving the world. అంటే సంస్కృతి ఒక వ్యక్తి నివసించే సమాజం మరియు సంస్కృతి ఒకరి వైఖరులు, విలువలు, యాటిట్యూడ్స్, వాల్యూస్ అంటే వైఖరులు, విలువలు మరియు ప్రపంచాన్ని గ్రహించే విధానంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతాయి. సెవెంత్ వన్ స్ట్రెస్ అంటే ఒత్తిడి. స్ట్రెస్ అంటే ఏంటమ్మా? ఒత్తిడి. స్ట్రెస్ is a situation created by the pressure of job responsibilities. Sometimes stress helps in preserving
things in proper direction, but more often it tends to have less acute impressions. అంటే ఒత్తిడి అనేది ఉద్యోగ బాధ్యతల ఒత్తిళ్ల వల్ల ఏర్పడే పరిస్థితి. కొన్నిసార్లు ఒత్తిడి సరైన దిశలో గ్రహించడంలో సహాయం అనేది పడుతుంది. 8th one, గ్రూప్ ప్రెజర్స్ అంటే సమూహ ఒత్తిళ్ళు. Individuals are members of groups. The perception of an individual changes along with the group pressure. Many times his perception changes when he finds that his beliefs are not shared by others. అంటే సమూహాల ఒత్తిళ్ళు. సమూహాల్లో ఉండే వ్యక్తుల యొక్క అవగాహన మారుతూ ఉంటుంది. అంటే సమూహంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి అవగాహన ఒకే విధంగా ఉండదు, మారుతూ ఉంటుంది. తన నమ్మకాలు ఇతరులు పంచుకోలేదని తెలుసుకున్నప్పుడు చాలాసార్లు అతని అవగాహన మారుతూ ఉంటుంది. అంటే సమూహంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి అవగాహన ఒకే విధంగా ఉండదు. అదేవిధంగా ఇతరులు తన నమ్మకాలను పంచుకోవడం లేదని తెలిసి కొంతమంది వ్యక్తుల అవగాహనలు మారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ 9th చూడండి. 9th one, ఇంటరాక్షన్ అంటే పరస్పర చర్య. Interaction is the process of sharing information among group members. It helps in improving perception about a person or situation. It provides opportunity for sharpening perception. అంటే పరస్పర చర్య. సమూహ సభ్యుల్లో సమాచారాన్ని పంచుకునే ప్రక్రియే ఇంటరాక్షన్ అంటే పరస్పర చర్య. ఇది ఒక వ్యక్తి లేదా పరిస్థితి గురించి అవగాహన మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క పరిస్థితి గురించి, అంటే ఒక వ్యక్తి గురించి అయినా లేకపోతే అతను పడే పరిస్థితి గురించి అయినా అవగాహన మెరుగుపరిచే విధంగా సహాయపడుతుంది. నెక్స్ట్ 10th, రోల్ అంటే పాత్ర. Role and perception are related. A person may play multiple roles as father, husband, student, brother, etc. Therefore, while perceiving the behavior of a person, his role should be taken into account. Otherwise, the perception may be wrong. అంటే పాత్ర. అవగాహనకు సంబంధించినవి. ఒక వ్యక్తి ఫాదర్ అంటే తండ్రి, ఒక వ్యక్తికి సంబంధించి ఫాదర్ తండ్రి, హస్బెండ్ భర్త, స్టూడెంట్ విద్యార్థి, బ్రదర్ సోదరుడు, ఎక్సెట్రా మొదలైనటువంటి వారు పాత్రలు పోషించవచ్చు. అందువల్ల ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను గ్రహించేటప్పుడు అతని పాత్రను పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ఆ వ్యక్తిని మాత్రమే మనం అవగాహన చేసుకోకూడదు, అతను పోషించే పాత్రను పరిగణనలోకి తీసుకోవాలి. లేకపోతే మన అవగాహన తప్పు కావచ్చు. పర్సెప్షన్ మే బీ రాంగ్ అంటే ఆ వ్యక్తిని మాత్రమే మనం అవగాహన చేస్తే మన అవగాహన తప్పు అవుతుంది. నెక్స్ట్ 11th one, ఆర్గనైజేషనల్ పొజిషన్ అంటే సంస్థాగత స్థానం. The position and status held by an individual in our organization influences his perception.
high status people can extend influence on perception of an employee than low status people. అంటే సంస్థగత స్థానం. ఒక సంస్థలో ఒక వ్యక్తి కలిగి ఉన్న స్థానం మరియు స్థితి అతని అవగాహనను ప్రభావితం చేస్తుంది. తక్కువ హోదా ఉన్న వ్యక్తుల కంటే ఎక్కువ స్థాయి వ్యక్తులు అంటే ఉన్నత స్థాయి వ్యక్తుల ఉద్యోగం యొక్క అవగాహనపై ప్రభావితం చూపుతారు. 12th one, reward system. Reward system has an impact on individuals' perception process. If an employee observes that hard work, devotion, and productivity are recognized and rewarded in the organization, he develops positive understanding about the reward system. రివార్డ్ సిస్టమ్ వ్యక్తి యొక్క అవగాహన ప్రక్రియపై ప్రభావితం చూపుతుంది. సంస్థలో హార్డ్ వర్క్ మరియు ఉత్పాదకత గుర్తించబడిన రివార్డ్ చేయబడుతుందని ఒక ఉద్యోగి గమనించినట్లయితే అతను రివార్డ్ సిస్టమ్ గురించి సానుకూల అవగాహన పెంచుకుంటాడు. 13 సైజ్. సైజ్ అంటే పరిమాణం. సైజ్ అట్రాక్ట్స్ ద attention of an individual. Bigger size of an object is likely to attract the attention and it influences the perceptual selectivity of an individual. సైజ్ అంటే పరిమాణం. పరిమాణం ఒక వ్యక్తి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒక వస్తువు యొక్క పెద్ద పరిమాణం దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఇది ఒక వ్యక్తి యొక్క గ్రహణం ఎంపికను ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ వన్, ప్రాసెస్ ఆఫ్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే అవగాహనకి ఒక పద్ధతి అనేది ఉంటుంది. పర్సెప్షన్ ప్రాసెస్ కన్సిస్టెంట్ ఆఫ్ 4 వేరియబుల్స్: ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అండ్ బిహేవియర్. అంటే ఈ పర్సెప్షన్ ప్రాసెస్ పద్ధతికి 4 రకాలు ఉన్నాయి. ఆఫ్ 4 వేరియబుల్స్ అవేంటి? ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అండ్ బిహేవియర్. ఇన్పుట్స్ stimuli, throughputs, selection, organization, interpretation. Outputs, action. Input is the information received by the sensory organs. The object is events, people, information, etc. are generally understood inputs. Inputs are the basis of perception. ఇన్పుట్ అనేది ఇంద్రియ అవయవాలు అందుకున్న సమాచారం. వస్తువులు, సంఘటనలు, వ్యక్తులు, సమాచారం మొదలైనవి సాధారణంగా అర్థమయ్యే ఇన్పుట్లు అవగాహన ఆధారం. అంటే ఈ ఇన్పుట్లే అవగాహనకి ఒక ఆధారం. అంటే ఈ ఇన్పుట్ సేకరించిన సమాచారాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటుంది. Process involves analyzing the inputs with the help of the cognitive structure of human brain. The missions of processing perceptual inputs is selection, organization and interpretation. ప్రాసెస్ అంటే పద్ధతి లేదా ప్రక్రియ. మానవ మెదడు యొక్క అభిజ్ఞ నిర్మాణం సహాయంతో ఇన్పుట్లు విశ్లేషించడం ప్రక్రియలో ఉంటుంది. గ్రహణ ఇన్పుట్లు ప్రాసెస్ చేసే విధానం, ఎంపిక, సంస్థ మరియు వివరణ. ప్రజలు సాధారణంగా చూడాలనుకుంటున్న వాటిని మాత్రమే గ్రహిస్తాయి. అంటే ఇన్పుట్ అనేది సమాచారం సేకరించి ఈ పద్ధతి ద్వారా ప్రజలు సాధారణంగా చూడాలనుకున్న వాటిని మాత్రమే గ్రహించడం అనేది
జరుగుతుంది. దీంట్లో సెలక్షన్ అంటే ఎంపిక చేసుకోవడం. సెలక్షన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ processual process. The selection depends on the interest, experiences, and attitude of perceivers. People normally perceive only what they want to see. సెలక్షన్ అంటే ఎంపిక చేసుకోవడం అంటే ఇన్పుట్ సేకరించిన సమాచారాన్ని ప్రాసెస్ ఒక పద్ధతి ప్రకారం సెలక్షన్ అంటే ఎంపిక చేసుకుని అనుభవం మరియు వైఖరులపై ఆధారపడి ఉంటుంది. అంటే ఈ సమాచారాన్ని అంతటిని అవగాహన చేసుకొని అందరికీ చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బి ఆర్గనైజేషన్ అంటే సంస్థ. An organization is the orderly arrangement of the information that is sensed by the organs. Organization helps to develop meaningful feature to the receiver from the perceived inputs. There are 3 ways of organizing the perceived inputs, object and events. ఆర్గనైజేషన్ అంటే సంస్థ. అవయవాల ద్వారా గ్రహించబడే సమాచారం యొక్క క్రమబద్ధమైన అమరిక ఒక సంస్థ. గ్రహించిన ఇన్పుట్ నుండి రిసీవర్కు అర్థమైన చిత్రాన్ని అభివృద్ధి చేయడానికి అంటే రిసీవర్కి కావలసిన సమాచారాన్ని అందవేయడానికి సంస్థ సహాయపడుతుంది. గ్రహించిన ఇన్పుట్లు వస్తువులు మరియు సంఘటనలు నిర్వహించడానికి వీటిని 3 మార్గాలుగా విభజించడం అనేది జరిగింది. పిలో ఫస్ట్ వన్ గ్రూపింగ్ అంటే గుంపు. People or things can be grouped on the basis of similarity or proximity. Objects which are in close proximity are grouped under one head though they are unrelated. గ్రూపింగ్ అంటే గుంపు. సమాచారంలోని అంతరాలను స్వయంగా పూరించే ధోరణి ఆధారంగా వ్యక్తులు లేదా వస్తువులను సమూహపరచవచ్చు. దీని ద్వారా అవగాహన పద్ధతి అనేది పెంపొందించుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ క్లోజర్ అంటే మూసివేత. People when faced with incomplete information have a tendency to fill in the gaps in the information by themselves. This tendency to organize perpetual stimuli through which they try to complete the message is known as closure. అంటే క్లోజర్ మూసివేత అంటే ఏదైనా ఒక దానిని సరళీకృతం చేయడానికి ప్రయత్నిస్తారు మరియు వారికి మరింత అర్థవంతంగా మరియు అర్థమయ్యేలా చేస్తారు. అంటే ఏ సమాచారాన్ని అయినా సరే వాళ్ళు ముందుగా గ్రహించి దాన్ని అవగాహన చేసుకొని అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక సంస్థలో ఉన్న ప్రజలందరికీ వాళ్ళ యొక్క సమాచారాన్ని అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిలో థర్డ్ వన్ సింప్లిఫికేషన్. People having more information face the problem of understanding what is relevant and what is irrelevant. So they try to simplify it and make it more meaningful and understandable to them. సింప్లిఫికేషన్ అంటే సరళీకరణం చేయడం. అంటే ఏదైనా ఎక్కువ సమాచారాన్ని
ప్రజలకు అందజేయడానికి, అలాగే అండర్స్టాండింగ్ అంటే ప్రజలు దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఎక్కువగా ఉన్న సమాచారాన్ని సింప్లిఫికేషన్ అంటే చాలా తక్కువగా చేసి ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఆ సమాచారాన్ని అందజేయడం అనేది జరుగుతుంది. దీన్నే సింప్లిఫికేషన్ అంటారు. నెక్స్ట్ సి ఇంటర్ పర్సెప్షన్. Another element in the process of perception is interperception. Interperception is a process of drawing meaning from the input. Interperception అంటే వ్యాఖ్యానం యొక్క సమస్యలను ఎదుర్కొంటారు. అంటే వాళ్ళకి వచ్చిన ఏ సమస్యలనైనా వీళ్ళు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. అవగాహన ప్రక్రియలో మరొక అంశం వ్యాఖ్యానం. అంటే ఇంటర్పర్సెప్షన్ అంటే వ్యాఖ్యానం అనేది ఇన్పుట్ నుండి అర్థాన్ని గీయడం అంటే డ్రాయింగ్. అంటే ఇన్పుట్ నుంచి వచ్చే సమాచారాన్ని ఇది గీయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ వన్ అవుట్పుట్. ఇట్ ఈస్ వైడ్లీ నౌన్ దట్ అవుట్పుట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్. అవుట్పుట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇన్పుట్ అండ్ ప్రాసెస్. ఏ పర్సన్ ట్రైస్ టు డ్రా a meaningful judgment or influence on the basis of mental process. Output ఇన్పుట్ యొక్క పని తెలుసుకొని అవుట్పుట్ ఇన్పుట్ మరియు ప్రాసెస్ యొక్క ఫలితం ఒక వ్యక్తి మానసిక ప్రక్రియ ఆధారంగా అర్థవంతమైన తీర్పు లేదా జడ్జ్మెంట్, అర్థవంతమైన తీర్పు లేదా అనుమతిని గీయడానికి ప్రయత్నిస్తారు. దేంట్లో అవుట్పుట్. ఫోర్త్ వన్ బిహేవియర్. బిహేవియర్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ పర్సెప్షన్. పీపుల్ try to elect a response on the basis of the interruption. If they understand anything positively, they show positive response and vice versa. బిహేవియర్ అంటే ప్రవర్తన. ప్రవర్తన అనేది అవగాహన యొక్క ఫలితం. ప్రజలు వ్యాఖ్యానం ఆధారంగా ప్రతిస్పందనను పొందడానికి ప్రయత్నిస్తారు. వారు ఏదైనా సానుకూలంగా అర్థం చేసుకుంటే వారు సానుకూల స్పందనను చూపుతారు. అంటే ఏదైనా మనిషి యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అంటే ప్రవర్తన అనేది అవగాహన యొక్క ఫలితం. అంటే మనం మనిషి యొక్క ప్రవర్తనని ఎప్పుడైతే అబ్జర్వ్ చేసి అంటే ఎప్పుడైతే అవగాహన చేసుకోగలుగుతామో అప్పుడే మనకి సానుకూల స్పందన అనేది చూపుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.